పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురంలో గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ జరిగింది. ఇల్లు ఖాళీ ప్రదేశాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పలువురు ఇళ్లలోని గొడ్డళ్లు, కొడవళ్లు లాంటి మారణాయుధాలు, సరైన పత్రాలు లేని 33 జైలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ జగదీష్తో పాటు 2 సిఐలు, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గురజాల సబ్ డివిజన్లో దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో రామాపురం విలేజ్లో కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అట్లనే ఈ సెలవుల దృష్ట్యా వీటన్నిటికీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్యూ విలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నాము. అట్లా ఈ రామాపురం విలేజ్లో ఈరోజు కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 ఇన్స్పెక్టర్స్, 6 సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ 40 మెంబర్స్ వరకు స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేసి కార్డన్ సెర్చ్ కండక్ట్ చేసాము. ఇందులో మాకు క్లోజ్ టు అరౌండ్ 35 బైక్స్ అండ్ ఆటోస్ రికార్డ్స్ లేకుండా, నెంబర్ ప్లేట్స్ లేకుండా ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసి ఇఫ్ ఎట్ ఆల్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఇస్తాము, లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వాటిని డిస్పోజ్ చేస్తాం. అట్లనే కొన్ని పారలు, అట్లనే ఈ గుణపాలు, కొడవళ్ళు కూడా దొరుకుతాయి. ఇందులో ఏదైతే వ్యవసాయ పనులు చేసుకుంటారో వాళ్ళని ఒకసారి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదా మిగిలిన వాటికి కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అట్లనే ఈ కార్డన్ సెర్చ్ని పురస్కరించుకొని నేను మీ అందరికీ కూడా ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రాబోయే సంక్రాంతి సెలవుల్లో కూడా అందరూ పండుగలకి ఇంటికి వెళ్ళడం చేస్తుంటారు. ఎవరెవరైతే వేరే ఊర్లకు వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కానీ మీరందరూ కూడా పోలీస్ వారికి ముందుగానే సమాచారం ఇస్తే ఖచ్చితంగా మేము వాటికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని